మనకు ఉన్నటువంటి సెకండ్ సెక్షన్ ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం. శిశు వికాసం శిశు వికాసం అన్నాడు కాబట్టి ఇందులో మనం చూడాల్సింది కన్సెప్ట్ నుంచి మొదలు పెడితే, అంటే 0 నుంచి మొదలు పెడితే ఆ శిశువుకు 18 years వచ్చేందుకు మనకు అండర్స్టాండింగ్ ఉండాలి. ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి? శిశువుకు సంబంధించిన ఫిజికల్ డెవలప్మెంటు, సైకలాజికల్ డెవలప్మెంటు, ఎమోషనల్ డెవలప్మెంటు, లాంగ్వేజ్ డెవలప్మెంటు, సోషల్ డెవలప్మెంటు, ఇవన్నీ మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. దీని మీద కూడా మార్కెట్లో చాలా పుస్తకాలు, కానీ మీరు చదవాల్సిన ప్రామాణిక పుస్తకం ఏంటంటే ఎలిజబెత్ హర్లాక్ మేడం రాశారు మంచి బుక్, లైఫ్ స్పాన్ డెవలప్మెంట్, స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ లైఫ్ స్పాన్ అప్రోచ్ అని ఒక బుక్ రాశారు. అలాగే చైల్డ్ డెవలప్మెంట్ రిటర్న్ బై ఎలిజబెత్ హర్లాక్, మెగ్రైల్స్ పబ్లికేషన్లో ఉంటుంది. లేదంటే మీకు కొద్ది వరకు డేటా బీఈడి బుక్స్, అకాడమీ బుక్స్లో మీకు దొరుకుతుంది. బట్ మనకి ఇందులో సరిపోదు. సో ఇందులో మనం ఏముందో చూద్దాము. సో ఫస్ట్ యూనిట్ ఏమిచ్చాడు? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఏమిచ్చాడు? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. ఎక్కడి నుంచి? ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. బాలుడి యొక్క పెరుగుదలకు మరియు వికాసానికి 2 పదాలు వచ్చినాయి ఇక్కడ. పెరుగుదల, వికాసం, 2 అంశాలు. పెరుగుదల అంటే శరీరానికి సంబంధించింది, వికాసం అంటే బుద్ధికి సంబంధించింది, మానసిక వికాసానికి సంబంధించి. మీరు తేడా తెలుసుకోవాలి. పెరుగుదలకి వికాసానికి డిఫరెన్స్ ఏంటి? పెరుగుదలకి వికాసానికి, మెచ్యూరిటీకి, పరిణితికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, డిఫరెన్స్ ఏంటి, ఇవి తెలుసుకోవాలి. అసలు పెరుగుదల అంటే ఏంటి, వికాసం అంటే ఏంటి, పరిణితి అంటే ఏంటి, ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం ఏంటి? మరి పెరుగుదలకు కారకాలు ఏంటి? న్యూట్రిషనా, జీన్సా, ఏ న్యూట్రిషన్ లోపిస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అనేటువంటి కోణంలో కూడా చూడాలి. అలాగే వికాసాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఫ్యాక్టర్స్ ఏంటి? పిల్లవాడు స్లమ్లో పెరిగినవాడు ఎలా ఉంటాడు, బంజారా పెరిగినవాడు ఎలా ఉంటాడు, వ్యక్తి. మరి శాస్త్రవేత్తల పిల్లలందరూ శాస్త్రవేత్తలు ఎందుకు అయితే లేరు? పండిత పుత్ర పరమశుంఠ ఎందుకు అవుతున్నారు? ఈ క్రమంలో మనకు కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. సోషల్ డెవలప్మెంట్ థియరీ ఉంటుంది, సైకో అనాలిసిస్ థియరీ ఉంటుంది, సైకో సోషల్ థియరీ ఉంటుంది, సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ ఉంటుంది, బండూరా సోషల్ లెర్నింగ్ థియరీ ఉంటుంది. అంటే పెరుగుదలని, వికాసానికి సంబంధించిన అంశాలను మనకు వివరించడానికి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. కాగ్నిటివ్ థియరీ ఏం చెప్తుంది? ఓకే. అలాగే కోల్స్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఏం చెప్తుంది? సంజ్ఞానాత్మక సిద్ధాంతం ఏం చెప్తుంది? బ్రూనర్ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనోలైంగిక వికాస సిద్ధాంతం ఏం చెప్తుంది? మనో విశ్లేషణ సిద్ధాంతం ఏం చెప్తుంది? మనో సాంఘిక వికాస సిద్ధాంతం ఏం చెప్తుంది? వీటి నుంచి క్వశ్చన్స్ వస్తాయి. మీరు అడగచ్చు, కింద 4 పేర్లు ఇవ్వచ్చు. సైకో సెక్సువల్ డెవలప్మెంట్ థియరీ, కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ, మోరల్ డెవలప్మెంట్ థియరీ, రైట్. అలాగే సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అన్నాడు. ఇక్కడ 4 పేర్లు ఇస్తాడు, ABCD. వీటిని మ్యాచ్ చేయమంటాడు. లేకపోతే నమ్మకం, అపనమ్మకం, నమ్మకం వర్సెస్ అపనమ్మకం అనేటువంటి భావన ఏ సిద్ధాంతంలో మనకు కనిపిస్తుంది? ఎరిక్సన్ దానిలో కనబడుతుంది. ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అనేటువంటి కాన్సెప్ట్. సో అలాగే అచేతనత్వం అనేటువంటి భావనకు అధికంగా ప్రాధాన్యతనిచ్చినటువంటి శాస్త్రవేత్త ఎవరు? అచేతనత్వం అనేటువంటి దానికి. సో అనుకరణ ద్వారానే వికాసం అనేది అధికంగా ఉంటుంది అని చెప్పింది ఎవరు? సో ఇలా సిద్ధాంతము, సిద్ధాంతకర్తల యొక్క పేరు, ఆ సిద్ధాంతం వాళ్ళు ఏ కాంటెక్స్ట్లో చెప్పారు, అందులో వచ్చేటువంటి వెకాబులరీ, అవన్నీ చూడాలి. సో దాంతోపాటు ప్రినాటల్ కేర్ అండ్ ప్రిపరేషన్ ఆర్ NUHM, ఈ రెండింటిని కలిపి మనం NHM అంటాం. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎలాంటి సేవలు అందిస్తుంది? ANMలకి ఎలాంటి గైడ్లైన్స్ ఉన్నవి? మనం ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం ఎలాంటి ప్రీనాటల్ కేర్ తీసుకోవాలి అంటే బర్త్ రిజిస్ట్రేషన్ కోసం కావచ్చు, ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేయడం కావచ్చు. మనకు ఆశా వర్కర్ల దగ్గర ఒక టెస్టింగ్ కిట్ ఉంటుంది. ఆ టెస్టింగ్ కిట్ పేరేంటి, హోమ్ విజిట్స్ ఎలా చేయాలి, ఒక మహిళకి మినిమం ఎన్ని యాంటీనటల్ విజిట్స్ ఉండాలి, మినిమం అది ఎన్ని యాంటీనటల్ విజిట్స్ ఉంటేనే మ్యాటర్నిటీ బెనిఫిట్ స్కీమ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకానికి లింకప్ ఉంది దానికి. సో ఈ అంశాలన్నీ గవర్నమెంట్ అందించేటువంటి సర్వీసెస్, ఆ క్రమంలో తల్లికి అందించేటువంటి సేవలన్నీ కూడా అంటే ప్రీనాటల్ దశలో ఇచ్చేటువంటి సేవలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ప్రిపరేషన్ ఆఫ్ ద చైల్డ్ బర్త్ కూడా అందులోనే భాగంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ప్రీమెచ్యూర్ బేబీ అంటే గర్భావధి కాలం రాకముందే జన్మించినటువంటి పాపలు,
బర్త్ డిఫెక్ట్స్ ఎక్కువ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎనాక్సియా కావచ్చు, అటాక్సియా కావచ్చు, తర్వాత క్రేనియల్ అనాలమస్ రావచ్చు, లేకపోతే మెంటల్ రిటార్డేషన్ రావచ్చు. కొన్ని సమస్యలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, అండర్ వెయిట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళ కోసమే ఎన్ఆర్సీలు పెట్టారు. మీకు తెలుసో తెలియదు, న్యూట్రిషనల్ రీహాబిలిటేషన్ సెంటర్ ప్రతి డిస్టిక్లో. ఆ ప్రీమెచ్యూర్ బేబీకి ఉండేటువంటి లక్షణాలు, కారణాలు, ఎందుకు ప్రీమెచ్యూర్ బేబీ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, సో ఆ ప్రీమెచ్యూర్ డెలివరీ జరగడం వల్ల బేబీకి అయ్యేటువంటి ఇబ్బందులు ఏంటి, తల్లికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి, వాటి నుంచి బయటపడడానికి గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేటువంటి కోణంలో చూడండి. అలాగే పోస్ట్ నాటల్ కేర్, ఇందులో భాగంగా ఇమ్యునైజేషన్ బాగా చదవాలి. ఇమ్యునైజేషన్ నుంచి మనకు బాగా అడుగుతారు, ఇమ్యునైజేషన్ బాగా చదవాలి. బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ వర్సెస్ బాటిల్ ఫీడింగ్, ఈ రెండు కంపల్సరీ. ఇందులో మీరు చూడాల్సింది ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్లో మనకి ఎక్స్క్లూజివ్గా 6 నెలలు ఓన్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మీద డిపెండ్ అవ్వాలి. అందుకోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, మదర్స్ అబ్సల్యూట్ అఫెక్షన్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే ఇక్కడ క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, ఈ బాటిల్ ఫీడింగ్ వల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటి, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏంటి, తల్లి పాలలో ఉండేటువంటి మేలైన పోషకాలు ఏంటి, తల్లి పాలలో ఉండేటువంటి పోషకాలు మనకు బాటిల్ పాలలో ఉండవు, ఆ మిస్ అయ్యేటువంటి పోషకాలు ఏంటి, తల్లి పాలివ్వడం వల్ల శిశువుకే కాదు తల్లికి కూడా ఉపయోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ ఫ్యూచర్లో రాకుండా చేయొచ్చు, దాని తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీని లేట్ చేయొచ్చు. ఓకే, శిశువుకు మధ్యలో దూరం పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా చదవాలి, బ్రెస్ట్ ఫీడింగ్కి బాటిల్ ఫీడింగ్కి సంబంధించినవి. అలాగే వీనింగ్, ఘనాహారాన్ని అలవాటు చేయడం, అందులో భాగంగా ఐసిడిఎస్లో భాగంగా ఘనాహారాన్ని ఎలా అలవాటు చేస్తున్నారు. అలాగే అదర్ ఇంపార్టెంట్ ఏరియా ఇమ్యునైజేషన్. ఇమ్యునైజేషన్ అంటే మీకు ఇమ్యునైజేషన్ అంటే ఏంటి, లోపల టీ సెల్స్ ఏం చేస్తాయి, తర్వాత లింఫోసైట్స్ ఏం చేస్తాయి, ఇది కాదు మీరు చదవాల్సింది. ఏంటి అంటే ఇమ్యునైజేషన్ షెడ్యూల్ బాగా చదవాలి, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్, యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ బాగా చదవాలి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్తో పాటు సప్లిమెంటరీ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్, అవే ఇంద్రధనస్సు, మిషన్ ఇంద్రధనస్సు, తర్వాత ఇంటెన్సిఫైడ్ ఇంద్రధనస్సు ప్రోగ్రామ్. ఇప్పుడు ఇంటెన్సిఫైడ్ ఇంద్రధనస్సు ప్రోగ్రామ్ 2.0 వచ్చింది. అసలు యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దాని కింద ఎన్ని టీకాలు ఉన్నాయి, ఏ టైంలో ఏ టీకాలు ఇస్తారు, ఒక టేబుల్ ఉంటుందమ్మా. ఇమ్యునైజేషన్ సంబంధించి ఒక టేబుల్ ఉంటుంది, మీకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో దొరుకుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో దొరుకుతుంది. బయట ఉన్నాయి నమ్మకండి, వాళ్ళు ఎక్కడ కాపీ కొట్టారో ఏది తీసుకొచ్చారో తెలియదు. మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో భాగంగా భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ గురించి మొత్తం ఉంటుంది. సో ఏ ఏజ్లో ఏమి ఇవ్వాలి, ఏ నెలలో ఏమి ఇవ్వాలి, పుట్టగానే ఏ టీకాలు ఇవ్వాలి, ఎంత టీకాలు ఇవ్వడం కాదు, టీకాలు ఎంత డోస్ ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, శరీరంలో కాలికి ఇవ్వాలా, చేయికి ఇవ్వాలా, ఒకవేళ చేయికి అయినా కాలికైనా ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలి టీకాని, 45 డిగ్రీస్లో ఇవ్వాలా, 90 డిగ్రీస్లో ఇవ్వాలా, ఉపరితలం మీద ఇవ్వాలా, లోపల మజిల్స్కి ఇవ్వాలా, ఇవన్నీ అడుగుతాడు. పోలియో టీకాను ఎన్ని డిగ్రీలో వేయాలి, ఎక్కడ వేయాలి అడుగుతాడు. సో దాంతో పాటుగా ఆ టీకాల్లోకి భాగంగా వస్తున్నట్టు నూతన టీకాలు, కాంబినేషన్ టీకాలకు సంబంధించినట్టు ఇంపార్టెంట్ పదజాలం. ఫర్ ఎగ్జాంపుల్ పల్స్ పోలియో అనగా ఏమిటి అని అడగచ్చు, పల్స్ పోలియో అనగా ఏమిటి, ఓపీవీ అంటే ఏమిటి అని అడగచ్చు. సో కాబట్టి ఇండియాలో ఇమ్యునైజేషన్ హిస్టరీ చూడండి, దాంతోపాటు ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ షెడ్యూల్ మొత్తం తీసుకోండి. దాంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో స్పెసిఫిక్గా అడిషనల్ టీకాలు ఇస్తున్నారు. జపనీస్ ఎన్కెఫలైటిస్ అనే టీకాని ఒక సెలెక్టెడ్ స్టేట్లో మాత్రమే ఇస్తున్నారు. రోటా వైరస్ అనేటువంటి టీకాని కొన్ని సెలెక్ట్ చేసిన రాష్ట్రాల్లో మాత్రమే ఇస్తున్నారు. ఇలాంటి పెక్యులియారిటీస్ చూడండి, ఇవన్నీ కూడా మీకు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వెబ్సైట్లో దొరుకుతాయి. దాంతోపాటు మిషన్ ఇంద్రధనస్సు 2.0, మిషన్ ఇంద్రధనస్ 2.0ను కూడా బాగా చూడండి. దాని నుంచి మీకు ఖచ్చితంగా 2-3 క్వశ్చన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. అగైన్ నెక్స్ట్ యూనిట్ ఏముంది, ఇమ్యునైజేషన్ ఉంది కదా. అండ్ తర్వాత ఏమన్నాడు, ఫిజికల్, ఇంటెలెక్చువల్, ఎమోషనల్ డెవలప్మెంట్, శారీరక వికాసము, బౌద్ధిక వికాసము, ఉద్వేగపరమైన వికాసము. ఎప్పుడంట, ఇన్ఫాన్సీలో, టోడ్లర్హుడ్లో అంటే పూర్వ పాఠశాల దశ వయస్సులో అంటే 2 నుంచి 6 సంవత్సరాల మధ్యలో, బాల్య దశలో 6 నుంచి 10 లేదా 11 సంవత్సరాల వయసులో, అడాలసెన్స్లో 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసులో, ఈ వయస్సులో అంటే నవజాత శిశువు దశలో, పూర్వ బాల్య దశలో, బాల్య దశలో,
కౌమార దశలో ఈ 3 దశల్లో వచ్చేటువంటి శారీరక పరమైనటువంటి వికాసం ఏముంది, బౌద్ధిక పరమైనటువంటి వికాసం ఏముంది, ఉద్వేగపరమైనటువంటి వికాసం ఏముంది, ఈ 3 చదువు. వీటితో పాటు ఇక్కడ కేవలం ఫిజికల్, ఇంటెలెక్చువల్, ఎమోషనల్ అన్నాడు, కానీ సోషల్ డెవలప్మెంట్ ఏముంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఏముంది, ఓకే, సైకో మోటార్ డెవలప్మెంట్ ఏముంది, మోటార్ డెవలప్మెంట్ ఏముంది, ఇవన్నీ చూడాలి. మానసిక వికాసము, బౌద్ధిక వికాసము, ఉద్వేగ వికాసము, భాషాపరమైన వికాసము, అభ్యసనపరమైన వికాసము, సామాజిక పరమైనటువంటి వికాసము. అసలు సామాజిక వికాసం అంటే ఏంటి, బౌద్ధిక వికాసం అంటే ఏంటి, మానసిక వికాసం అంటే ఏంటి, వాటిని ఎట్లా మెజర్ చేస్తారు, భౌతిక వికాసం లోపం ఉన్న పిల్లల్ని ఏమంటారు, మెంటల్ రిటార్డెడ్ అంటారు, మెంటల్ రిటార్డెడ్ ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు, ఇంటెలెక్చువల్ డిజబుల్స్ అంటున్నారు. భౌతిక వికాసాన్ని ఎట్లా కొలుస్తాము, MA/CA, మెంటల్ ఏజ్ బై క్రానిక్ ఏజ్ ఇంటూ 100. సో ఇలా ప్రతి అంశానికి సంబంధించిన డెప్త్ చూడాలి. అడుగుతాడు 20 కంటే తక్కువ ఐక్యూ ఉన్నప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తారు, ఈడియట్స్ అంటారు. 70 కంటే తక్కువ ఐక్యూ ఉన్నప్పుడు వాళ్ళని 70 నుంచి 50 మధ్యలో ఐక్యూ ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు, లేదా 69 నుంచి 50 మధ్య ఐక్యూ ఉన్నప్పుడు ఏమని పిలుస్తారు. ఎడ్యుకేబుల్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, ట్రైనబుల్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, డిపెండెంట్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, మైల్డ్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, మోడరేట్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, సివియర్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, ప్రొఫౌండ్ మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటి, ఇవన్నీ చూడాలి. జస్ట్ నేను ఇంటెలెక్చువాలిటీకి సంబంధించి చెప్తున్నాను. అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ ఉంది. పిల్లవాడు ఎప్పుడు నడుస్తాడు, ఎప్పుడు ఆధారం లేకుండా నిలబడతాడు, ఎప్పుడు బోర్లాడతాడు, ఎప్పుడు మెట్లెక్కుతాడు, ఎప్పుడు పరిగెడతాడు, ఏ వయసులో పరిగెడతాడు, ఏ వయసులో దంతాలు వస్తాయి, ఏ వయసులో దంతాలు ఊడతాయి, జ్ఞానదంతం ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ శారీరక వికాసానికి సంబంధించినటువంటి. ఎమోషనల్ డెవలప్మెంట్ అన్నాడు. పిల్లవాడిలో ఉద్వేగాలకు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి, పిల్లవాడు చూపెట్టేటువంటి మొట్టమొదటి ఉద్వేగం ఏంటి, వాడు పుట్టగానే చూపెట్టేటువంటి ఉద్వేగం ఏంటి, పిల్లవాడిలో ఉద్వేగ వికాసానికి సంబంధించి కోల్స్బర్గ్ చెప్పినటువంటి సిద్ధాంతం ఏంటి, చిన్న వయసులో పూర్వ పాఠశాల దశలో పిల్లవాడిలో ఉద్వేగ వికాసంతో పాటు నైతిక వికాసానికి సంబంధించి పూర్వ పాఠశాల దశలో పిల్లవాడు దేని ఆధారంగా నైతికతని పెంపొందించుకుంటాడు, రివార్డ్ ఆధారంగానా, పనిష్మెంట్ ఆధారంగానా, లేకపోతే ఇంటర్నల్ ఇంట్రోస్పెక్షన్ ద్వారానా, సెల్ఫ్ యాక్చువలైజేషన్ ద్వారానా. సో ఇలా అన్ని డైమెన్షన్స్ మీరు చూడాలి. ఇక్కడ కేవలం ఇన్ఫాన్సీ, టాడ్లర్హుడ్, చైల్డ్హుడ్, అడాల్సెన్స్ అన్నాడు, కానీ వీటితో పాటు అడల్ట్హుడ్ కూడా కవర్ చేయాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు, అనదర్ టాపిక్ చైల్డ్హుడ్, అడాల్సెన్స్ అన్నాడు. అలాగే సైకలాజికల్, ఫిజికల్. సో దాంతోపాటు ఇక్కడ ఏమన్నా లెర్నింగ్ టైప్స్ అండ్ ఎఫెక్ట్స్, ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లే అన్నాడు. అభ్యసన విధానాలు, అలాగే అభ్యసనలో ఆటల యొక్క ప్రాముఖ్యత అని అడిగాడు. అభ్యసన విధానాలు చాలా రకాలు ఉన్నాయి. కండిషనింగ్ ద్వారా నేర్చుకోవడం, ట్రయల్ అండ్ ఎర్రర్ ద్వారా నేర్చుకోవడం, అనుకరణ ద్వారా నేర్చుకోవడం, సోషలైజేషన్ ద్వారా నేర్చుకోవడం, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నేర్చుకోవడం, రైట్, కార్య సాధక నిబంధన ద్వారా నేర్చుకోవడం, క్లాసికల్ కండిషనింగ్ ద్వారా నేర్చుకోవడం, ఓకే, మోడలింగ్ ద్వారా నేర్చుకోవడం. ఇలా రకరకాల సిద్ధాంతాలు. థారండైక్ ఏం సిద్ధాంతం చెప్పాడు, పావ్లోవ్ ఏం సిద్ధాంతం చెప్పాడు, వాట్సన్ ఏం సిద్ధాంతం చెప్పాడు, బ్రూనర్ ఏ సిద్ధాంతం చెప్పాడు, బండూరా ఏం సిద్ధాంతం చెప్పాడు, వీళ్ళు చెప్పిన సిద్ధాంతాల్లో ఉండేటువంటి ఇంప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం లెర్నింగ్లో భాగంగా మీరు బాగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అభ్యసన సిద్ధాంతాలు చెప్పినటువంటి వారి పేర్లు చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఆటల యొక్క ప్రాముఖ్యత, పిల్లల యొక్క చదువుతో పాటు ఆటలు ఉండడం కాదు, పిల్లల యొక్క చదువు అంతా కూడా ఆటల రూపంలోనే కొనసాగాలి. అందుకే ఫ్రోబెల్ మెథడు, కిండర్ గార్డెన్ మెథడు, మాంటిసోరీ మెథడు, దాంతోపాటు రూసో ఏమన్నాడు, గో బ్యాక్ టు నేచర్ అన్నాడు. సో ఇవన్నీ ఆటల ద్వారా పిల్లల్లో వచ్చేటువంటి ప్రాముఖ్యత ఏంటి, ఆటల ద్వారా ఎమోషనల్ డెవలప్మెంట్ ఎట్లా వస్తాయి, అన్ని రకాల డెవలప్మెంట్స్ ఎలా వస్తాయి, పిల్లల జీవితంలో, పిల్లల అభ్యసనంలో, పిల్లల ఎదుగుదలలో ఆటల యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి. అందులో భాగంగా ICT నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఆటలకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చారు, ఆ కోణంలో చదివితే మరి మంచిది. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, క్రచెస్ అండ్ బాల్వాడీస్. క్రషెస్ అండ్ బాల్వాడీస్ ఈ రెండు ఒకటే ఆల్మోస్ట్, కాకపోతే పదాలు ఒకప్పుడు వేరువేరుగా వాడారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా క్రషెస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారి సహకారంతో, రాష్ట్రాల్లో స్టేట్ సోషల్ వెల్ఫేర్ బోర్డు వారి సహకారంతో నేషనల్ క్రష్ సెంటర్ ప్రోగ్రామ్ అనే పథకం ద్వారా ఇంప్లిమెంట్ చేసింది. అలాగే బాల్వాడీలు అనే కాన్సెప్ట్ ముఖ్యంగా మహారాష్ట్ర, రాజస్థాన్లో బాగా అభివృద్ధి చెందింది. పోయినసారి క్వశ్చన్స్ ఏమడిగాడు, బాల్వాడి అనగానేమి, బాల్వాడి అనేది మరాఠీ పదం, బాల్ అంటే బాలుడు, వాడి అంటే తోట, బాల్వాడి పిల్లవాడి యొక్క తోట అని అర్థం. అలాగే దాంతోపాటు బాల్వాడీలు భారతదేశంలో పెట్టడానికి కృషి చేసినటువంటి వారు ఎవరు, గీజుభాయ్ బదేకానా,
తారాబాయి మోదక. అలాగే బాలలకు సంబంధించి ముఖ్యంగా పూర్వ పాఠశాల బాలలకు సంబంధించి శాస్త్రవేత్తలు సూచించినటువంటి విద్యా విధానాలు, గాంధీజీ బేసిక్ ఎడ్యుకేషన్ ఏం చెప్పాడు, కిండర్ గార్డెన్ విధానం ఏం చెప్పింది, మారియా మాంటిసోరీ ఏం చెప్పింది, రూసో ఏం చెప్పారు. సో ఇలాంటి శిశు కేంద్రీకృత పద్ధతుల్ని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎర్లీ చైల్డ్హుడ్ కేర్కు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు పుస్తకాలు, వారు చేసినటువంటి కృషి, భారతదేశంలో బాల్వాడీలు, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి బాల్వాడీలు, ఐసిడిఎస్లో భాగంగా ఉండేటువంటి ప్రీ స్కూల్స్, ఇవన్నీ కూడా ఈ కాన్సెప్ట్లో చదవాలి. అందులో భాగంగా హిస్టరీ చూడాలి. బాల్వాడీలు ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయినాయి, ఎవరు స్టార్ట్ చేశారు. సో ఇలాంటి కోణంలో తారాబాయి మోదక్, గిజుబాయి బదేక ఇద్దరు చాలా ఇంపార్టెంట్. వీరి నుంచి బాగా అడిగే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటే మనకు 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల మధ్యలో పిల్లవాడికి ఐసిడిఎస్ సెంటర్లో కానీ ఇతర ప్రైవేట్ సెంటర్లో కానీ అందించేటువంటి విద్యనే మనం ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లవాడిని స్కూల్కు సిద్ధం చేయడం. స్కూల్కి ఎలా సిద్ధం చేయడం? శారీరకంగా, మానసికంగా, ఉద్యోగపరంగా. ఫండమెంటల్ స్కిల్స్ అన్ని ఇక్కడ రావాలి. నడవడం, పరిగెత్తడం, కూర్చోవడం, నిలబడడం, సూక్ష్మ వ్యాయామాలు చేయడము, స్థూల వ్యాయామాలు చేయడము, చేతులు వినియోగించడము, కాళ్ళు వినియోగించడము, వేళ్ళను వినియోగించడము, అక్షరాలు రాయడము, లెక్కలు చేయడము, గుణించడము, కలర్లు, రంగులు, తేడాలు గుర్తించడం, ఇవన్నీ ఇక్కడే రావాలి. అందుకే చాలా ముఖ్యమైనది. ఇదే ఫౌండేషన్. ఇదే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కు చాలా పేర్లు ఉన్నాయి. ప్రీ టోడ్లర్ ఏజ్ అంటారు, ప్రీ స్కూల్ ఏజ్ అంటారు, ఎర్లీ చైల్డ్హుడ్ ఏజ్ అంటారు, ఏజ్ ఆఫ్ క్వశ్చనింగ్ అంటారు, ఏజ్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటారు, ఏజ్ ఆఫ్ ప్రమాదాల వయస్సు అంటారు. రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ పేర్లు ఏమున్నాయి, ఎందుకు అది చాలా ఇంపార్టెంట్ ఏరియా. ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇండియాలో ఎలా ఉంది, అందుకే ఇక్కడ అన్నాడు. ఏమన్నాడు? ప్రీ స్కూల్ నీడ్స్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రోత్. అంటే ప్రీ స్కూల్ గురించి యూనిట్ అంతా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, ప్రీ స్కూల్ కరికులం ఎలా ఉండాలి, ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి ఇచ్చే టీచర్లు ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి, భారతదేశంలో బాల్వాడీలు, తర్వాత క్రెచెస్ ఏమేమి ఉన్నాయి, ఐసిడిఎస్ సెంటర్లో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ కింద ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ ఏమి ఇస్తున్నారు, ఇవన్నీ ఈ యూనిట్ కింద చూడాలి. దీని నుంచి కూడా క్వశ్చన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ యూనిట్ ఏముంది? నెక్స్ట్ యూనిట్ పాపులేషన్ ఎడ్యుకేషన్, జనాభా విద్య. ఏమి లేదు జనాభా విద్య అంటే. జనరల్గా జనాభా విద్యని ఇంగ్లీష్లో డెమోగ్రఫీ అంటారు, జనాభా శాస్త్రం అంటారు. జనాభా విద్య ఏంటంటే జనాభా ఎలా ఉంది, జనాభా పెరుగుతుందా, జనాభా తగ్గుతుందా, ప్రస్తుత జనాభా లక్షణాలు ఏంటి, జనాభా ఇలాగే కొనసాగితే దేశానికి వచ్చే నష్టం ఏంటి, వ్యక్తికి వచ్చే నష్టం ఏంటి, కుటుంబ నియంత్రణ పద్ధతులు ఏముంటాయి, కుటుంబ నియంత్రణ సాధనాలు ఏముంటాయి, ఆరోగ్య విద్య ఏముండాలి, ఇట్లాంటి అంశాలతో కూడినటువంటి దాన్ని మనం జనాభా విద్య అంటాం, పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటాం. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అనేటువంటి సంస్థ ముంబైలో ఉంది. సరే వాట్ ఎవర్, ఇక్కడ ఏమన్నాడు, హెడ్డింగ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. సరే దాని గురించి మాట్లాడదాము. ఇక్కడ దాంతోపాటు ఏమి ఇచ్చాడు, చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీస్ అన్నాడు. మళ్ళీ కంప్లీట్గా వేరే దానికి షిఫ్ట్ అయ్యాడు. కాబట్టి ఇక్కడ పాపులేషన్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు మీరు ఏం చూడాలి తెలుసా? తెలంగాణ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు ఇండియాలో జనాభా లక్షణాలు చదవాలి. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో లింగ నిష్పత్తి ఎలా ఉంది, చిన్నపిల్లల్లో లింగ నిష్పత్తి ఎలా ఉంది, లింగ నిష్పత్తి తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది, ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది, లింగ నిష్పత్తి బాలల్లో ఎలా ఉంది, బాలికల్లో ఎలా ఉంది, వృద్ధుల్లో ఎలా ఉంది, ట్రైబ్స్లో లింగ నిష్పత్తి ఎలా ఉంది, ఎస్సీలో లింగ నిష్పత్తి ఎలా ఉంది, ఐఎంఆర్ ఎంత ఉంది, ఎంఎంఆర్ ఎంత ఉంది, టీఎఫ్ఆర్ ఎంత ఉంది, యూఫ్ఐఎంఆర్ ఎంత ఉంది, స్టంటింగ్ ఎంత ఉంది, వాస్టింగ్ ఎంత ఉంది, జనాభా పెరుగుదల రేటు 2011కు 2011కి ఎలా ఉంది, ఇట్లాంటి విషయాలు జనాభా పరమైన లక్షణాలు అన్నీ ఇక్కడ చదవాలి. ఇక్కడ పాపులేషన్ ఎడ్యుకేషన్ అన్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్కి ఇప్పటికి డిఫరెన్సెస్ కూడా చదవాలి. పాపులేషన్ ఎడ్యుకేషన్ అన్నాడు కాబట్టి ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ గురించి ఖచ్చితంగా చదవాలి. అంతరా అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది. దేనికి సంబంధించింది అంతరా అనేటువంటి ప్రోగ్రామ్? సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు ఎన్ఆర్హెచ్ఎం కింద ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంతరా అనేటువంటి ప్రోగ్రామ్. మొదటి కాన్పుకి రెండవ కాన్పుకి ఎక్కువగా దూరం ఉండేందుకు ఆశా వర్కర్లని సెంటర్గా చేసుకొని. సో అంతర ప్రోగ్రామ్ కింద ఏం చేస్తున్నారు? మొబైల్ ఫ్యామిలీ ప్లానింగ్ యూనిట్ ఎప్పుడు ప్రారంభించారు? అసలు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ ప్లానింగ్ యాక్టివిటీస్ ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు? భారతదేశం ఫస్ట్ ప్రారంభించింది. సో ఇట్లాంటి విషయాలని పాపులేషన్ ఎడ్యుకేషన్లో మీరు చూడాలి. పాపులేషన్ ఎడ్యుకేషన్లో గోపాలరావు సార్ డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ఇక్కడ ఏమన్నాడు? చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ అన్నాడు. చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్ ఎవరెవరి? స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్. స్టేట్ అంటే స్టేట్ అన్నప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది, లోకల్ గవర్నమెంట్ వస్తుంది. నేషనల్ అన్నాడు. జాతీయ స్థాయిలో అమలు పరుస్తున్నటువంటి చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సర్వీసెస్, శిశువు మరియు కుటుంబ సంక్షేమ కార్యక్రమాలు. అండ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్నాడు. అంటే బాల రంగంలో, కుటుంబ సంక్షేమ రంగంలో పనిచేస్తున్నటువంటి అంతర్జాతీయ సంస్థలు. సో ఇక్కడ మీకు అంతర్జాతీయ సంస్థలు అనగానే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే, మరీ ముఖ్యంగా అన్ని పనికిరాని కాదు, ఐక్యరాజ్య సమితి
అంటే వేటి ఏ సంస్థలను అయితే భారతదేశం గుర్తించి సభ్యురాలిగా మారిందో ఆ సంస్థలకు సంబంధించినటువంటి సేవల్ని మనం చూడాలి. యునిసెఫ్ కంపల్సరీ చదవాలి. యునిసెఫ్ ఎప్పుడు స్థాపించారు, ఎప్పుడు నోబెల్ వచ్చింది, ప్రస్తుతం యునిసెఫ్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, అసలు యునిసెఫ్ లక్ష్యాలు ఏంటి. యునెస్కో చదవాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చదవాలి. ఐఎల్ఓ కూడా వాళ్ళకు సంబంధించిందే, బాల కార్మికత, మహిళా హక్కులకు సంబంధించి ఐఎల్ఓ చదవాలి. అలాగే వరల్డ్ బ్యాంక్ చదవాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చదవాలి. ఇలా అంతర్జాతీయ స్థాయిలో బాలల మరియు శిశు సంక్షేమము, కుటుంబ సంక్షేమం కోసం పనిచేస్తున్న సంస్థల గురించి చదవాలంటే మొత్తం చదవాల్సిన పని లేదు. ఎప్పుడు స్థాపించారు, ప్రధాన కేంద్రం ఎక్కడుంది, ఇంకా అవసరమైతే ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు, ఇప్పుడు భారతదేశంలో ఏ పథకాన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. రీసెంట్గా యూనిసెఫ్తో చేసుకున్నటువంటి ఒప్పందం మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అయిపోతే 2019 సంవత్సరంలో కేంద్ర శిశు మరియు మహిళా సంక్షేమ శాఖ మరి ఒక ఎంఓయూ చేసుకుంది. అదేంటో ఆ ఎంఓయూ పేరేంటో తెలుసుకోవాలి. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్తో పాటు మనం చేసుకునే ఒప్పందం ఏంటో తెలుసుకోవాలి. అలాగే వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నోబెల్ ప్రైజ్ వచ్చింది కదా, అది కూడా ఇంపార్టెంట్. సో ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని చదవాలి. ఇక్కడ ఇచ్చాడు పాపులేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏమన్నాడు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ చైల్డ్ పాపులేషన్, చైల్డ్ సెక్స్ రేషియో, చైల్డ్ ఎడ్యుకేషనల్, చైల్డ్ లిటరసీ, తర్వాత చిన్నపిల్లల్లో ఎన్రోల్మెంటు, డ్రాప్ అవుట్స్, ఐఎంఆర్, యూఫ్ఐఎంఆర్, ఎన్ఎన్ఎంఆర్, నియోనటల్ మోర్టాలిటీ రేటు, ఇవన్నీ చూడాలి. ఇండియా చూడాలి, ఆంధ్రప్రదేశ్ చూడాలి. అడగచ్చు రేపు పొద్దున నువ్వు ఇండియా చదివినావు, ఆంధ్రప్రదేశ్ చదివినావు, కానీ క్వశ్చన్ ఏం అడిగాడు ఆయన, భారతదేశంలో అత్యధికంగా ఎంఎంఆర్ ఏ రాష్ట్రంలో ఉందని అడగచ్చు, లేదా భారతదేశంలో ఎంఎంఆర్ అత్యల్పంగా ఏ రాష్ట్రంలో ఉంది, అది కూడా చూడాలి. డీవియేషన్స్ ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది. అలాగే ఎమర్జింగ్ ఫిలాసఫీ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్, ఇందులో భాగంగా ఏమడిగాడు, సిఆర్సి అడిగాడు. చాలా ఇంపార్టెంట్. CRC stands for Child Rights Convention, which was introduced in the year 1999 of November 20th. That is why November 20th is celebrated as a International Day for Children's. మన దగ్గర నెహ్రూ పుట్టినరోజు జరుపుకుంటాం November 14, but November 20 is recognized as a International Day for Children's because on November 20 of 1989, the United Nations organization was introduced to the CRC, Child Rights Convention. బాల హక్కుల సాంప్రదాయం 52 హక్కులు ఇచ్చింది. ఆ 52 హక్కులు ఏంటి, భారతదేశం దాని మీద 1992 డిసెంబర్ 11 సంతకం చేసింది. దాని మీద సంతకం చేసిన తర్వాత భారతదేశం ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, అసలు సిఆర్సీలో ఉన్నటువంటి అంశాలు ఏంటి, సిఆర్సీ కంటే ముందు చైల్డ్ రైట్స్ రిజల్యూషన్ 1959 నవంబర్ 20 అప్పుడేం చేసింది, సిఆర్సీకి చైల్డ్ రైట్స్ రిజల్యూషన్కి మధ్య ఉన్న తేడాలు ఏంటి, అసలు సిఆర్సీలో ఎన్ని హక్కులు ఉన్నాయి. సిఆర్సీ నుంచి 2 క్వశ్చన్లు పక్కా ఉంటే చదవండి, పక్కా, ఇలా డౌటే లేదు. సో సిఆర్సీకితో పాటు భారతదేశంలో బాల హక్కులు ఏమున్నాయి, బాల హక్కులు చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా ఆర్టికల్ 21A చాలా ఇంపార్టెంట్, 39 చాలా ఇంపార్టెంట్. బాలుల శరీరము, యవ్వనం, వారి యొక్క డిసడ్వాంటేజ్ వల్ల దోపిడీకి గురి కాకూడదని చెప్పేటువంటి డైరెక్ట్ ప్రిన్సిపల్, రైట్ టు ఎడ్యుకేషన్, తర్వాత ఆర్టికల్ 45, ఇవి చాలా ఇంపార్టెంట్ బాల హక్కుల విషయంలో. అలాగే ఆర్టికల్ 23 వెట్టి చాకిరి, బెగారు, జోగిని, దేవదాసి వ్యవస్థలో మగ్గిపోతున్నారు. ఆర్టికల్ 24 బాల కార్మిక వ్యవస్థ, వీటికి సంబంధించిన ఆర్టికల్స్, దానికి రిలేటెడ్గా వచ్చినటువంటి చట్టాలు. అడగచ్చు రేపు పొద్దున 1976 సంవత్సరంలో వచ్చినటువంటి వెట్టి చాకిరి నిర్మూలన చట్టం రాజ్యాంగంలోని ఏ అధికారం ఆధారంగా ఏర్పడింది, విద్యా హక్కు చట్టాన్ని ఏ అధికారం ఆధారంగా ఏర్పాటు చేశారు, వికలాంగుల పిల్లలకు కూడా విద్యా హక్కు చట్టంలో భాగంగా విద్యా హక్కును కల్పించినటువంటి చట్టం ఏది కదా. విద్యా హక్కు చట్టం వచ్చినప్పుడు వికలాంగ పిల్లల్ని అందులో కలపలేదు. 2010లో విద్యా హక్కు చట్టాన్ని మళ్ళీ సవరించి డిజబుల్స్ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ ఉంటుంది అని తీసుకొచ్చారు. అలాగే డిజబిలిటీ యాక్టే కావచ్చు, నేషనల్ ట్రస్ట్ యాక్టే కావచ్చు, బాళ్లకు సంబంధించిన అన్ని చట్టాలు చదవాలి. అందులో భాగంగా కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ అన్నాడు. అందుకే లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ అన్నప్పుడే చిల్డ్రన్స్ యాక్ట్ 1960 నుంచి మొదలు పెడితే 2015లో వచ్చినటువంటి జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, అది చదవాలి, చాలా ఇంపార్టెంట్. జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, జువెనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్, బాల న్యాయ చట్టం నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి. ఎందుకంటే బెగ్గరీకి సంబంధించి, అడాప్షన్కు సంబంధించి, బాల నేరస్తులకు సంబంధించి, అవసరంలో ఉన్నటువంటి అనాథ బాలలకు సంబంధించి, కార్పొరల్ పనిష్మెంట్కి సంబంధించి, బాల యొక్క ప్రోనోగ్రఫీకి సంబంధించి అన్ని సమగ్రమైనటువంటి అంశాలు మనకి జువెనల్ జస్టిస్ యాక్ట్లో ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ జువెనల్ జస్టిస్ యాక్ట్. జువెనల్ జస్టిస్ యాక్టే కారాన్ని చట్టబద్ధ సంస్థగా మార్చింది, భిక్షాటన నేరంగా మార్చింది, భిక్షాటన కోసం పిల్లల యొక్క అవయవాలను తీసేస్తే పనిష్మెంట్స్ ఇచ్చింది, పిల్లల్ని ఎక్స్పోర్ట్ చేయడాన్ని, ఇంపోర్ట్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ శిక్షలు ఖరారు చేసింది. దీంతోపాటు అనదర్ ఇంపార్టెంట్ యాక్ట్ పిల్లలకు సంబంధించి పోక్సో, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్,
ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ నువ్వు చట్టం అంతా చదువు, కానీ ఏమడగచ్చు, ఏ రాష్ట్రం మొట్టమొదటిసారిగా పోక్సో చట్టం కింద బాలపై జరిగేటువంటి లైంగికపరమైన నేరాలకు మరణశిక్షను ఖరారు చేసింది? ఏ రాష్ట్రం? మధ్యప్రదేశ్, శివరాజ్ సింగ్ చౌహాన్. పోక్సో చట్టం గురించి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ గురించి, బాల కార్మిక నిషేధ చట్టం గురించి, జ్యువెనల్ జస్టిస్ యాక్ట్ గురించి చాలా బాగా చదవాలి. వాటి నుంచి క్వశ్చన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు ఇన్ఫాంట్ బ్యాటిల్ ఫీల్డ్స్ యాక్టే కావచ్చు, మిగతా చట్టాలు వాళ్ళకి పీసీపీఎన్డిటీ యాక్టే కావచ్చు, కానీ గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల నిషేధక చట్టం కావచ్చు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్టే కావచ్చు, వీటితో పాటు ఈ చట్టాలు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు? చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అన్నాడు. అవసరాల్లో ఉన్నటువంటి బాలలు. ఎవరు అవసరాల్లో ఉన్న బాలలు? తల్లిదండ్రులు లేని పిల్లలు, డిజాస్టర్ విక్టిమ్స్, తల్లిదండ్రులే పిల్లల్ని అమ్ముకునేటువంటి అవకాశం ఉన్నటువంటి పిల్లలు, బాల్య వివాహానికి గురయ్యేటువంటి పిల్లలు, బాల కార్మికతకు గురయ్యేటువంటి పిల్లలు, జూనియర్ డెలిక్వెన్సీకి గురైనటువంటి పిల్లలు, స్లమ్స్లో ఉన్నటువంటి పిల్లలు, తల్లిదండ్రులు ఆల్కహాలిజం గురైనటువంటి పిల్లలు, తల్లిదండ్రులు నేర స్వభావాన్ని కలిగినటువంటి పిల్లలు, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం ఎక్కువగా ఉండి పిల్లల్ని రక్షణ కవచంగా మార్చుకుంటూ చైల్డ్ పోలీసింగ్ అంటాం దాన్నే మనం. పిల్లల్ని హింస జరిగేటువంటి ప్రాంతాల్లో పిల్లల్ని అడ్డంగా పెట్టుకోండు. అటు నక్సలైట్లే కావచ్చు, ఇటు పోలీసులే కావచ్చు, టెర్రరిస్టులే కావచ్చు, చైల్డ్ పోలీసింగ్ గురయ్యేటువంటి పిల్లలు, వీళ్ళందరూ కూడా అవసరాల్లో ఉన్నటువంటి పిల్లలు. ఏ అవసరాలు? చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ కేర్ అండ్ స్పెషల్ కేర్. వాళ్ళకి హౌసింగ్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి, హెల్త్ ఇవ్వాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. పేరెంట్స్ లేని పని అంతా వాళ్ళే చూసుకోవాలి. అందుకోసమే జూనియర్ జస్టిస్ యాక్ట్లో భాగంగా జిల్లా స్థాయిలో చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ వాళ్ళ కోసం జిల్లా స్థాయిలో ఏం పెట్టారంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు పెట్టారు. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆ జిల్లా పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఎన్జిఓల సహకారంతో, ప్రభుత్వం సహకారంతో షెల్టర్ ఇస్తుంది, ఎడ్యుకేషన్ ఇస్తుంది, హెల్త్ ఇస్తుంది, కౌన్సిలింగ్ ఇస్తుంది, తల్లిదండ్రులు లేని లోటును తీరుస్తుంది. సో కాబట్టి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏంటి, జూనియర్ జస్టిస్ యాక్ట్లో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏం చేస్తుంది, అసలు జూనియర్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చిల్డ్రన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అంటే ఎవరెవరు కవర్ అవుతారు, చాలా ఇంపార్టెంట్, అది చూడాలి. అలాగే ద డిజబుల్డ్. ఇక్కడ పదం డిజబుల్డ్ అనే పదం వాడాడు, ఇది వాడకూడదు, తప్పు. డిజబుల్డ్ అనే పదం వాడకూడదు. ఏమని వాడాలి? డిఫరెంట్లీ ఏబుల్డ్ అనేటువంటి పదం వాడాలి. బట్ డిజబుల్డ్ అనే పదం వాడాడు. డిజబిలిటీ అనేటువంటి అంశంలో మనం మొత్తం తీసుకోవాలి. మనకు 1995 పీడబ్ల్యూడీ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం 7 రకాల డిజబుల్స్ని గుర్తించింది. కానీ ప్రస్తుతం సవరించినటువంటి పీడబ్ల్యూడీ పర్సన్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ ప్రకారం 21 రకాలు ఉన్నారు డిజబుల్స్. యాసిడ్ అటాక్ బాధితులు కూడా డిజబుల్సే, మరుగుజ్జులు కూడా డిజబుల్సే, సికిల్ సెల్ అనీమియా వస్తే డిజబుల్సే, ఫ్లోరైడ్ బాధితులు డిజబుల్సే, తలసేమియా వ్యాధి వచ్చిన వాళ్ళు డిజబుల్సే. ఓకే, రకరకాల సివియర్ నాడీ సంబంధ వ్యాధులున్న వాళ్ళు డిజబుల్సే, నయం కాని పిచ్చున్న వాళ్ళు డిజబుల్సే. సో డిజబిలిటీకి అసలు డిజబిలిటీ అంటే ఏంటి, హ్యాండిక్యాపిజం అంటే ఏంటి, ఇంపైర్మెంట్ అంటే ఏంటి, డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే ఏంటి, రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏం చెప్తుంది, ట్రస్ట్ యాక్ట్ ఏం చెప్తుంది, పీడబ్ల్యూడీ యాక్ట్ ఏం చెప్తుంది, మెంటల్ హెల్త్ యాక్ట్ ఏం చెప్తుంది, ఎన్ఐఎంహెచ్ ఎక్కడుంది, ఎన్ఐవిహెచ్ ఎక్కడుంది, ఎన్ఐఓహెచ్ ఎక్కడుంది, ఇలాంటి సంస్థలు ఉన్నాయి డిజబుల్స్ కోసం. అవన్నీ ఎక్కడ ఉన్నాయి? డిజబుల్స్కి సంబంధించిన అనాథాశ్రమాలే ఉన్నాయి. గరుండా అంటే ఏంటి, సిసిపిడి అంటే ఏంటి, డిజబుల్స్ కమిషనర్ ఏం చెప్తుంది, డిజబుల్స్కి ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఏమి ఇస్తున్నారు, డిజబుల్ రిహాబిలిటేషన్ ఏమి ఇస్తున్నారు, అల్మికో ఎక్కడుంది, ఇలాంటి అంశాలు డిజబుల్స్కి సంబంధించిన సంక్షేమం మొత్తం చదవాలి. అలాగే డిజబిలిటీ కారణాలు కూడా చదవాలి. మంగోలిజం అంటే ఏంటి, కైడు స్టార్ట్ సిండ్రోమ్ అంటే ఏంటి, క్లీన్ ఫిల్టర్ సిండ్రోమ్ ఏంటి, టర్నర్ సిండ్రోమ్ ఏంటి, ఐడిన్ డెఫిషియన్సీకి డిజబిలిటీకి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఇన్ఫాంటైల్ స్టిమ్యులేషన్ సరిగా లేనప్పుడు దానికి డిజబిలిటీకి ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ డిజబిలిటీ చదవాలి. అండ్ అగైన్ ఏమన్నాడు, డిజర్టెడ్ చిల్డ్రన్ అన్నాడు. డిజర్టెడ్ అంటే తల్లిదండ్రులు వదిలేసినటువంటి పిల్లలు. జనరల్గా వాళ్ళు సరెండర్డ్ చిల్డ్రన్స్ అంటారు. వాటి గురించి వాళ్ళు ఎక్కడికి వస్తారు, మళ్ళీ ఇక్కడికే వస్తారు. చిల్డ్రన్ ఇన్ నీడ్ ఆఫ్ స్పెషల్ కేర్ అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కిందకే వస్తారు. అయితే ఇక్కడ ఏమన్నాడు, ఇలాంటి సందర్భాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ కాదు, ప్రొఫెషనల్ హెల్ప్ అండ్ సర్వీసెస్ అవైలబుల్. పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు, తీసుకొచ్చి ప్రభుత్వం పిల్లల గృహంలో వేసాము, కానీ వాళ్ళకి మానసిక స్వాంతన రావాలి, వాళ్ళలో ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవాలి, మాకు కూడా ఇక్కడ ఆసరా ఉంది, మేము కూడా అభివృద్ధి చెందగలం అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కలిగించాలంటే ఒక సైకాలజిస్ట్ అవసరం. అక్కడ కేస్ స్టడీ చేయాలి, కేస్ వర్క్ చేయాలి, గ్రూప్ వర్క్ చేయాలి. సో అలాంటి యాక్టివిటీస్ అన్ని ఇక్కడ మనం చూడాలి. అండ్ ద నెక్స్ట్ యూనిట్ ఈస్ అగ్రికల్చర్. ఎందుకు ఇచ్చాడు అగ్రికల్చరు? ఎందుకు అంటే దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కోరిలేషన్ బిట్వీన్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ స్టేటస్. అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ స్టేటస్ మన కేంద్ర ప్రభుత్వం బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్ వారి సహకారంతో భారతదేశంలో పండేటువంటి ఆహార పంటల్లో పోషక పదార్థాలు అధిక లభించేలా ఒక పెద్ద కార్యక్రమం చేపడుతున్నారు. దానికి బిల్ అండ్ గేట్స్ ఫౌండేషన్ వారు సహకారం అందిస్తున్నారు. సో కాబట్టి దెర్ ఇస్ ఎ స్ట్రాంగ్ కోరిలేషన్ బిట్వీన్ అంటే ఫుడ్ అవైలబిలిటీ కదా. మన భారతదేశంలో పప్పు దినుసులు దొరకకపోతే ప్రోటీన్ లోపం ఉంటుంది కదా. భారతదేశంలో పాల లభ్యత దొరకకపోతే వేరే దేశం నుంచి పాలు దిగుబడి చేసుకుంటే అందరు కొనలేరు కదా. కాబట్టి అందుబాటు లభ్యత మనకు సరిగ్గా ఉండాలి, సరసమైన ధర రావాలంటే ఇక్కడ ప్రొడక్షన్ ఉండాలి.
కాబట్టి అగ్రికల్చర్ గురించి చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు, అగ్రికల్చర్ ప్రొడక్టివ్ ట్రెండ్స్ అన్నాడు. ట్రెండ్స్ అన్నాడు అంటే ఇక్కడ ఏపీది చూడాలి, ఇండియాది చూడాలి ఫ్రెండ్స్. మొత్తం ఏదో పరిచయం కాకండి. అగ్రికల్చర్ అంటే పెద్ద ఎకానమీ ఏం అవసరం లేదు. 2-3 క్వశ్చన్లు చెప్తా, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఏ రాష్ట్రం, అత్యధిక ఎకరాల్లో అత్యధిక విస్తీర్ణంలో ఏ రాష్ట్రం వరి పంటను పండిస్తుంది? సింపుల్, ఉత్తరప్రదేశ్. భారతదేశంలో వరి ఉత్పాదకత అత్యధికంగా ఏ రాష్ట్రంలో ఉంది? సింపుల్, పంజాబ్. భారతదేశంలో పప్పు దినుసులు ఏ రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండిస్తున్నారు? భారతదేశంలో నూనె గింజలు అధిక విస్తీర్ణంలో ఏ రాష్ట్రంలో పండిస్తున్నారు? భారతదేశంలో మొత్తం ఎన్ని హెక్టార్లో ఆహార పంటలు ఉన్నాయి, ఎన్ని హెక్టార్లో పప్పు దినుసులు ఉన్నాయి? ఈ డైమెన్షన్లో చదువుకోవాలి. సింపుల్. అంతేగాని మీరు పెద్ద ఎకనామిక్స్ చదవాల్సిన లేదు. సింపుల్గా మీరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళినట్టయితే మనకి రీసెంట్ ట్రెండ్ ఉంటుంది. ఆ రీసెంట్ క్రాప్ ట్రెండ్ని తీసుకుంటే మీకు సరిపోతుంది. అలాగే ఏమన్నా డిమాండ్ అండ్ సప్లై అన్నాడు. డిమాండ్ అండ్ సప్లై అన్నప్పుడు అందులో టేబుల్ ఇవన్నీ ఒక్కటి టేబుల్ ఉంటాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఒక్కటే టేబుల్ ఉంటాయి. మనకు ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 100 టన్నుల డిమాండ్ ఉంది. ప్రొడక్షన్ ఎస్టిమేషన్ ఎంత ఉంది? 95 టన్నులు ఉంది. ఇంతే. ఈ 2 డిఫరెన్స్ ఒకటే టేబుల్, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కాకపోతే ఇక్కడ మీకు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏమన్నాడు, అగ్రికల్చర్ ప్లానింగ్ అండ్ గవర్నమెంట్ పాలసీ అన్నాడు. కాబట్టి అగ్రికల్చర్ స్కీమ్స్ మొత్తం చదవాలి మీరు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. పర్ డాప్ మోర్ క్రాప్ అంటే ఏంటి? ఫసల్ బీమా యోజన ఏం చెప్తుంది? ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏం చెప్తుంది? ప్రధానమంత్రి కృషి వికాస్ యోజన ఏం చెప్తా ఉంది? ఇలాంటి స్కీమ్స్ అన్నీ, మిషన్ బ్యాంబు ఏం చెప్తా ఉంది? గ్రీన్ రెవల్యూషన్ తర్వాత సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ తర్వాత ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ ఏం చెప్తుంది? నూనె గింజల విధానం ఏముంది? కొబ్బరికాయల విధానం ఏముంది? బ్యాంబూ మిషన్ ఏముంది? కోకోనట్ మిషన్ ఏముంది? హార్టికల్చర్ మిషన్ ఏముంది? అలాగే రాష్ట్ర స్థాయిలో గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పథకాలు, మరీ ముఖ్యంగా ఈ మధ్య వచ్చినటువంటి అగ్రికల్చర్ మార్కెటింగ్ చట్టాలు ఉన్నాయి కదా, ఈ 3 చట్టాలు వివాదమైన కాబట్టి దాని నుంచి అంటే ఒక రకంగా చెప్పాలంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అగ్రికల్చర్ స్కీమ్స్ మొత్తం చూడాలి. స్కీమ్స్, ప్రోగ్రామ్స్, పాలసీస్ మొత్తం చూడాలి. ఈవెన్ మార్కెటింగ్ కూడా అన్నాడు. క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు. నాబార్డ్ నుంచి మొదలు పెట్టాలి. 1982లో శివరామన్ కమిటీ సూచనల ప్రకారం వచ్చినటువంటి నాబార్డ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి? భారతదేశంలో మొత్తం ఎన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి? ఎన్ని మార్కెట్స్ ఉన్నాయి? మద్దతు ధరలు ఏమున్నాయి? ప్రజెంట్ వరి ఫైన్ గ్రేడ్ రకం ఎంత, మామూలు రకానికి ఎంత, పత్తికి ఎంత ఉంది, కందులకి ఎంత ఉంది, మద్దతు ధరలు ఉన్నాయి కదా, ఇవన్నీ కంప్లీట్ తీసుకోవాలి. దాంతోపాటు నాబార్డుకు సంబంధించినటువంటి అంశాలు కూడా చదవాలి. క్రెడిట్ ఫెసిలిటీస్ అన్నాడు కాబట్టి, రూరల్ క్రెడిట్ ఫెసిలిటీస్ అన్నాడు కాబట్టి రుణమాఫీ పథకాలు కూడా చదవాలి. వ్యవసాయ రంగానికి సంబంధించిన అన్ని పథకాలు అంటే మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలంటే మీరు 1952లో మనకి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది కదా, 1952 అక్టోబర్ 2లో. దీనికంటే ముందు కొన్ని ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. శాంతినికేతన్, ఎటావా, నీలోఖేరి, ఇవన్నీ. తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించినటువంటి ఫిర్కా ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చదవాలి రూరల్ రికన్స్ట్రక్షన్లో భాగంగా. దాంతోపాటు దాని తర్వాత ఈ ఎక్స్పెరిమెంటల్ ప్రోగ్రామ్స్ తర్వాత వచ్చింది కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఈ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కొన్ని రోజులు ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఇది ఎలా పనిచేసింది అని చెప్పేసి బలవంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ వేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, డెమోక్రటిక్ డీసెంట్రలైజేషన్ చేయాలన్నారు. దాని తర్వాత రాహుల్ సింఘ్వి కమిటీ సూచనల మేరకు 1992 సంవత్సరంలో పివి నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు మనకి ఇది ఇంప్లిమెంట్ చేసి పంచాయతీలను ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థలు ఏర్పాటు చేశారు. నగరపాలక సంస్థలు లేవు మనకు, కేవలం పంచాయతీలు మాత్రమే ఉన్నాయి. ఈ పంచాయతీలు మాత్రమే చూడాలి. ఇందులో ముఖ్యంగా ఏపీ పంచాయతీరాజ్ యాక్ట్ బాగా చదవాలి. కింద అడుగుతాడు, ఈ క్రింది సందర్భంలో సర్పంచ్ని తీసివేయవచ్చు. ఎవరు సర్పంచ్ని తీసివేస్తారు? సర్పంచ్ వయస్సు ఎంత? సో ఇట్లాంటి సర్పంచ్కి పోటీ చేయడానికి కావాల్సిన వయస్సు ఎంత? అలాంటి సిల్లీ క్వశ్చన్స్తో పాటు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎప్పుడు రాజ్యసభ ఆమోదం పొందింది, ఎప్పుడు రాష్ట్రపతి ఆమోదం పొందింది, ఎప్పుడు చట్టంగా అమల్లోకి వచ్చింది, ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. అందుకే ఏమన్నాడు, దేర్ ప్రిన్సిపల్స్ అండ్ దేర్ ఆర్గనైజేషన్ అన్నాడు. మనం 3 అంచెల పంచాయతీ వ్యవస్థ ఉంది కాబట్టి జిల్లా స్థాయిలో ఏంటి, మండల స్థాయిలో ఏంటి, గ్రామ స్థాయిలో ఏంటి, అదే ఆర్గనైజేషన్. 73వ రాజ్యాంగ సవరణ చట్టం మొత్తం చూడాలి ఇండైరెక్ట్గా చెప్పాలంటే. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పంచాయతీ వ్యవస్థ మొత్తం చదవాలి. సో నెక్స్ట్ ఏముంది, ఎక్స్టెన్షన్. మీరు చేయబోయే వర్క్కు సంబంధించింది ఎక్స్టెన్షన్. ఇది మీరు చేయబోయే పని. ఇది నెక్స్ట్ ఉద్యోగం వస్తే మీరు చేయబోయేటువంటి ఏమిచ్చాడు, ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వర్క్. అసలు ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, కొనసాగింపు తెలుగులో చెప్పాలంటే, ఇంకా చెప్పాలంటే విస్తరణ.
ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాలు గ్రామ స్థాయికి తీసుకుపోవాలి. గ్రామ స్థాయిలో ఎదురైతే ఇబ్బందులు ప్రభుత్వానికి తీసుకురావాలి. మీరు ఇద్దరు వారధులు, ప్రభుత్వానికి మరియు లబ్ధిదారులకు మధ్య వారధులు. ల్యాబ్ టు ల్యాండ్ అంటాం దీన్నే. అసలు ఎక్స్టెన్షన్ ఏంది, ఎక్స్టెన్షన్ చరిత్ర ఏంది, భారతదేశంలో ఎక్స్టెన్షన్ సర్వీసులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి మీకు తెలుసో తెలియదో, October 2, 1953లో నేషనల్ ఎక్స్టెన్షన్ సర్వీస్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఎక్కడ? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఎక్స్టెన్షన్ సర్వీసెస్ స్టార్ట్ అయినాయి. అర్థమైందా? సో ఇక్కడ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ సర్వీస్ అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ సర్వీసెస్లో భాగంగా ఎలాంటి టూల్స్ ఉపయోగించాలి, మీటింగ్స్ ఎలా పెట్టాలి, ప్రజల్లో అవగాహన ఎలా కల్పించాలి, కరపత్రాలు ఉండాలా, ప్రింటింగ్ రూపంలో ఉండాలా, ఆడియో రూపంలో ఉండాలా, వీడియో రూపంలో ఉండాలా, ఆడియో వీడియో విజువల్స్ రూపంలో ఉండాలా, ఇట్లాంటి అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ అడిగాడు. అందుకే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటాడు. ఈ క్రింది వాళ్ళలో 2D ఏది, 3D ఏది, ఈ క్రింది వాళ్ళలో అత్యధికంగా జ్ఞానేంద్రియాలను లేదా సెన్సరీ ఆర్గాన్స్ని ఇన్వాల్వ్ చేసేటువంటి సాధకం ఏది, ఈ క్రింది వాళ్ళలో ప్రజాబాహుల్యానికి చెప్పడానికి ఉపయోగపడే ముఖ్యమైనటువంటి సాధకం ఏది, లేదా తక్కువ మొత్తంలో ఒక 10 మందికి మాత్రమే పరిజ్ఞానాన్ని పెంపొందించడానికి ఉపయోగించే ముఖ్యమైన పద్ధతి ఏది, లేదా ఒక సమాజానికి ఒక గ్రామానికి మొత్తం మనం విస్తరణ విద్య అందించాలంటే ఎలాంటి పద్ధతి ఉపయోగించాలి, ఇలాంటి మెథడ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఆ కోణంలో మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. సో మనకున్నటువంటి ఇందులో భాగంగా ఇంకేమన్నాడు, నెక్స్ట్ లీడర్షిప్ అన్నాడు. ఎవరు లీడర్ అంటే? ద వర్డ్ ఇంగ్లీష్ వర్డ్ లీడర్ ఈస్ టేకెన్ ఫ్రమ్ ద ఫ్రెంచ్ వర్డ్ లీడెన్, అంటే ముందుండేవాడు, నడిపించేవాడు, దారి చూపేవాడు, చొరవ చూపేవాడు. దానికి చాలా పదాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని టైప్స్ ఉంటాయి. డెమోక్రటిక్, పార్టిసిపేటివ్ లీడరు, డెమోక్రటిక్ లీడరు, పర్మిసివ్ లీడరు, ఆటోక్రటిక్ లీడరు, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్ ఉంటాయి. ఆ లీడర్షిప్ స్టైల్స్లో మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, ఒక ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా మీకు ఉండేటువంటి లీడర్షిప్ ఏంటి, లేదా మంచి లీడర్కి ఉండేటువంటి క్వాలిటీస్ ఏంటి అనేటువంటి కోణంలో మన లీడర్షిప్ని చూడాలి. ఇక్కడ ఏమన్నాడు, ఆర్గనైజేషన్స్ ఆఫ్ ఉమెన్స్ ఇన్ విలేజ్, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల యొక్క సంస్థలు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల యొక్క సంస్థలు ఏమున్నాయి, చాలా ఉన్నాయి. యూత్ గ్రూప్స్ ఉన్నాయి, మహిళా సంఘాలు ఉన్నాయి, పొదుపు సంఘాలు ఉన్నాయి, నీటి వినియోగదారు సంఘాలు ఉన్నాయి, మహిళా రైతులకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తుంది, చాలా ఉంది మనకి. ఇది 1990స్లో నాబార్డు సహాయంతో ప్రారంభించినటువంటి డ్వాక్రా మూవ్మెంట్, సెల్ఫ్ హెల్ప్ మూవ్మెంట్ కాస్త ఇప్పుడు ప్రతి రంగంలో కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్సే ఉన్నాయి. ఇప్పుడు మనకు ప్రజెంట్లో ఇంప్లిమెంట్ ఉంది, ఒకటి చెప్తా మీకు. NRLM మనం నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటాం, దాన్నే మనం అజీవికా మిషన్ అని కూడా అంటాం. దానిలో భాగంగా అసలు ఈ NRLM మొత్తం కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ రూపంలోనే ఇంప్లిమెంట్ కావాలి. ఒక గ్రామంలో NRLM ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ప్రతి ఇంటి నుంచి కూడా ఒక్కరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్లో ఉండాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు ఉండాలి. ముఖ్యంగా మహిళలు, వెనుకబడే వర్గాలకు ప్రాధాన్యం. ఇందులో చాలా కాంపోనెంట్స్ ఉన్నాయి. నేను ఒకటే కాంపోనెంట్ చెప్తాను మహిళలకు సంబంధించింది. అలా ఏంటంటే అజీవికా ఎక్స్ప్రెస్ అంటారు. అంటే మహిళల్ని ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్గా మార్చి వాళ్ళకు బస్సులో, ట్రాలీలో, లారీలో, వ్యాన్లో కొనిచ్చి వాటిని ఆపరేట్ చేసుకుంటూ గ్రామంలో పండినటువంటి ఉత్పత్తులను సిటీలోకి పంపించాలి కదా, వాళ్ళు ఆ పని చేస్తారు. అంటే రవాణా సౌకర్యాలు పెంపొందించడం కోసం మహిళల్ని రవాణా రంగంలోకి, గ్రామీణ రవాణా రంగంలోకి దించేటువంటి కార్యక్రమే అజీవికా ఎక్స్ప్రెస్. సో అలా ఒక ఆర్గనైజేషన్, ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఒక ఆర్గనైజేషన్. సో ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయి మహిళ, ముఖ్యంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ చదవాలి. IKP, ఇందిరాక్రాంతి పథకం, వెలుగు పథకం గురించి, NRLM గురించి మీరు ఇక్కడ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏముందంటే 5 year plans. 5 year plans అన్నాడు. 5 year plans అన్నాడు కానీ ఇప్పుడు లేవు కదా. ఇప్పుడు లేవు కాబట్టి నీతి ఆయోగ్ గురించి బాగా చదవాలి. నీతి ఆయోగ్, టీమ్ ఇండియా, నీతి ఆయోగ్ గురించి బాగా చదవాలి. 5 year plans కూడా తెలిసి ఉండాలి. ఒక టేబుల్ వేసుకోండి. ఫస్ట్ 5 year ప్లాన్ ఏంటి, దాని ప్రణాళిక కాలం ఏంటి, దాని మోడల్ ఇచ్చింది ఎవరు, అందులో లక్ష్యాలు ఏంటి, ఎంతవరకు లక్ష్యం సాధించాం, ఇంతే. ఇంకా లోపల డెప్త్కి వెళ్ళకండి. కాకపోతే ఏం చేయండి అంటే ప్రతి ప్రణాళిక కాలంలో మహిళా మరియు శిశు సంక్షేమానికి సంబంధించిన అంశాలు చదవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేను 2 క్వశ్చన్లు అడుగుతా, మీకు అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏందన్నది. ఈ టాపిక్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయనే దానికి సంబంధించి. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డుని ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభించారు? కళ్ళు తేలేయకూడదు. సెంట్రల్ సోషల్ వెల్ఫేర్ బోర్డు ఎప్పుడు స్టార్ట్ అయింది? 1953లో స్టార్ట్ అయింది. అంటే మీకు మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు, పిల్లలకు సంబంధించిన కార్యక్రమాలు ఎప్పుడు ప్రారంభించారో తెలిస్తే, దాంతోపాటు ఫస్ట్ 5 year ప్లాన్ ఎప్పుడు, సెకండ్ 5 year ప్లాన్ ఎప్పుడు, థర్డ్ 5 year ప్లాన్ ఎప్పుడు, వీటి యొక్క పీరియడ్స్ తెలిస్తే ఈ రెండింటిని లింక్ చేయొచ్చు.
ఫస్ట్ ప్రణాళిక కాలం తెలిసిన వాళ్ళు అలాగే సిఎస్డబ్ల్యూపీ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలిస్తే రెండింటిని లింకప్ చేసి ఏమని చెప్తారు 1953 అని చెప్తారు. అలాగే ఐసీడీఎస్ ఏ ప్రణాళిక కాలంలో ప్రారంభమైంది? ఐసీడీఎస్ 1975 అక్టోబర్ 2 స్టార్ట్ అయింది. ఆ టైంలో ఏ ప్రణాళిక ఉంది? 1975 అంటే 5వ పంచవర్ష ప్రణాళిక. సింపుల్. సో ఇలా ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ ఇనిషియేటివ్స్ వచ్చాయి? కాకపోతే కొన్నిసార్లు జెండర్ బడ్జెటింగ్ ఏ పంచవర్ష ప్రణాళిక, జెండర్ పర్స్పెక్టివ్ ఏ పంచవర్ష ప్రణాళిక, అర్థమైందా? సో ఇట్లాంటి కొన్ని ఇంపార్టెంట్, అంటే పంచవర్ష ప్రణాళికలు మొత్తం చదవకూడదు, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైమెన్షన్ మాత్రమే చదవాలి. తర్వాత ఏమిచ్చాడు? 5 year ప్లాన్స్. మళ్ళీ ఇక్కడ సేమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ రూరల్ రీకన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇది మీరు ఇంతకుముందు అలా రూరల్ రీకన్స్ట్రక్షన్ దగ్గర ఇది కవర్ అయిపోతుంది. అలాగే ఇది కూడా జనరల్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియన్ విలేజ్, జనరల్ టాపిక్. భారతీయ గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి సమస్యలు, క్యాస్టిజం, రూరల్ అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్ క్రైసిస్, వీవర్స్ క్రైసిస్. సో ఇట్లాంటి సమస్యల మీద జనరల్ అండర్స్టాండింగ్ ఉంటే సరిపోతుంది, స్పెసిఫిక్గా డేటా అవసరం లేదు. బట్ ఇక్కడ ఏమన్నాడు? కమ్యూనిటీ డెవలప్మెంట్ అన్నాడు. కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి? అసలు కమ్యూనిటీ అంటే ఏంటి? రూరల్ కమ్యూనిటీ అంటే ఏంటి? ట్రైబల్ కమ్యూనిటీ అంటే ఏంటి? అర్బన్ కమ్యూనిటీ అంటే ఏంటి? రూరల్ కమ్యూనిటీకి, ట్రైబల్ కమ్యూనిటీకి, అర్బన్ కమ్యూనిటీకి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? ఈ క్రింది వల్ల అత్యధికంగా సామాజిక గతిశీలత ఎక్కడ ఉంటుంది? రూరల్లా, ట్రైబల్లా, అర్బన్లా? సో ఇలాంటి క్వశ్చన్లు వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్లో భాగంగా రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మొత్తం చదవాలి. మనకు నెక్స్ట్ సోషల్ వర్క్లో కూడా అది మనకు కవర్ అవుతుంది. అండ్ అగైన్ నేషనల్ ప్రోగ్రామ్స్ ఫర్ రూరల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. నేషనల్ ప్రోగ్రామ్స్ ఫర్ రూరల్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి గ్రామీణ మహిళలు, పిల్లల కోసం పథకాలు అన్నాడు. సంక్షేమ పథకాలు ఇట్లా అన్నాడు, కానీ అన్ని చదవాలి. మహిళా సంక్షేమం, బాలల సంక్షేమ పథకాలు మొత్తం, కేంద్రం రాష్ట్రం పథకాలు మొత్తం చదవాలి. ఇందులో స్పెషల్గా ఏమి ఇచ్చాడు? ఏఎన్పి అంటే అడిషనల్ అప్లైడ్ న్యూట్రిషనల్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అడల్ట్ లిటరసీ అంటే ఇప్పుడు సాక్షర భారత్ నడుస్తుంది, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, ఇప్పుడు దీన్ని అంగన్వాడీ సర్వీసెస్ స్కీమ్ అంటున్నారు. అలాగే ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. కాబట్టి సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ చదవాలి, ఏది వదిలిపెట్టకూడదు. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? దీనికి మీకు మినిస్ట్రీ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ వెబ్సైట్ ఒకటి, నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళ వెబ్సైట్. ఈ 2 వెబ్సైట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. మార్కెట్లో ఉన్న పుస్తకాలను నమ్మే పరిస్థితి లేదు. సో లాస్ట్ యూనిట్ ఏముంది? ప్రాబ్లమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ న్యూట్రిషనల్ స్టేటస్ ఆఫ్ కమ్యూనిటీ, అలాగే న్యూట్రిషనల్ ఇంటర్వెన్షన్స్ అండ్ ప్రోగ్రామ్స్ అన్నాడు. కాబట్టి ఐసిడిఎస్, ఎనీమియా ముక్త్ భారత్, పోషణ్ అభియాన్, దీన్నే మనం కుపోషణ్ ముక్త్ భారత్ లేదా నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అంటాం. దీంతోపాటు మిడ్ డే మీల్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి పోషణ పథకాలన్నీ చదవాలి. ఆల్రెడీ మీకు ఇక్కడ ఏమన్నాడు? మళ్ళీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అన్నాడు. వీటి గురించి ఆల్రెడీ మీరు చదివి ఉంటారు. యునెస్కో, యూనిసెఫ్, WHO, FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, యునెస్కో అండ్ యూనిసెఫ్ కాదు, యూనిసెఫ్. వీటి యొక్క కేంద్రం ఎక్కడుంది, ఏ సంవత్సరంలో స్థాపించారు, అవి భారతదేశంలో ఎలాంటి సేవలు అందిస్తున్నాయి, ఇది 2 సార్లు రిపీట్ అయింది. సో దిస్ ఈజ్ అబౌట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఏంటిది ఇంకా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి 2 విభాగాలు, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మరియు చైల్డ్ డెవలప్మెంట్కి సంబంధించి. ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఏంటి? సోషల్ వర్క్ది. సో సోషల్ వర్క్ది మనం నెక్స్ట్ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సిలబస్లో సోషియాలజీ లేదు. 2 సంవత్సరాల నుంచి అదే చెప్తున్నాం మేము. ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి అవగాహన కల్పించేందుకు. ఎందుకంటే సమాజంలో చాలామంది పిల్లల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, తప్పుడు అవగాహన కల్పిస్తున్నారు వారికి అవగాహన లేకపోవడం వల్ల. అందుకనే మేము చెప్తున్నాము, ఏపీ స్టూడెంట్స్ మీరు సోషియాలజీ చదవకండమ్మా, మీకు లేదు, తెలంగాణ పిల్లలకు ఉంది అని చెప్పాము. ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, అది ప్రూవ్ అయింది. కాబట్టి ఇప్పటికైనా నమ్మండి, ఇప్పటికైనా సోషియాలజీ చదవడం ఆపేయండి, సిలబస్లో ఉన్నది చదవండి. అర్థమైందా? న్యూట్రిషన్కి సంబంధించిన అంశాలన్నీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మరియు ICMR గైడ్లైన్స్ ఫాలో అవుతూ వాటికి సంబంధించిన పబ్లికేషన్స్ చదవండి. ఓకే, సో మనం కాబట్టి జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ వీడియోలో మనం సోషల్ వర్క్ సంబంధించినటువంటి 6 యూనిట్స్ ఉన్నాయి కదా, సోషల్ వర్క్ సంబంధించిన 6 యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాము. మీకు ఏమైనా గైడెన్స్ కావాలనుకుంటే, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కనుక కనిష్క IAS స్టడీ సర్కిల్ అని మీరు గూగుల్ ప్లే స్టోర్లో టైప్ చేస్తే మీకు యాప్ వస్తుంది, కనిష్క IAS అని. ఆ కనిష్క IAS యాప్లో మీకు కావాల్సినటువంటి ఫ్రీ గైడెన్స్ ఉంటుంది, సిలబస్ అనాలిసిస్ ఉంటుంది, మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫ్రీ మోడల్ క్వశ్చన్స్ ఉంటాయి.
లేదు మీరు క్లాస్లో జాయిన్ అవుతాము, మాకు అవేర్నెస్తో పాటు క్లాసులు కూడా కావాలనుకుంటే క్లాస్లో కూడా జాయిన్ కావచ్చు. క్లాస్లో జాయిన్ అవ్వకపోయినా పర్లేదు, అవేర్నెస్ మీకు వస్తుంది. దాంతోపాటు SakshiEducation.comలో మేము ప్రీవియస్గా CDPO పేపర్ అనాలిసిస్ క్వశ్చన్స్ వీడియోస్ చేశాము, CDPO సిలబస్ అనాలిసిస్ వీడియోస్ చేశాము, ప్రీవియస్ క్వశ్చన్స్ని అనాలిసిస్ కూడా చేశాము. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ పోయినసారి జరిగింది, CDPO పోయినసారి జరిగింది, దాని మీద అనాలిసిస్ కూడా SakshiEducation.comలో చేశాము. మీరు ఆ యొక్క వివరాలను ఒకసారి చూడండి. ఇంకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి సోషల్ వర్క్ ఎడ్యుకేషన్కి సంబంధించిన మిగతా సిలబస్లో ఉన్నటువంటి థర్డ్ పార్ట్ అయినటువంటి సోషల్ వర్క్ ఎడ్యుకేషన్ అనాలిసిస్ కూడా చూడండి. మీరు చూడండి, ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ రాయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను ఎందుకు దీన్ని 22 పోస్టుల కోసమే ఇంత శ్రమపడడం అవసరమా అనేటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు చెప్పేది ఒకటే, ఇది కేవలం ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జాము, ఇది ప్రాక్టీస్ ఎగ్జామ్ లాగా వాడుకోండి. నెక్స్ట్ ఇంకో 4 నెలలకు 5 నెలలకు అట్లీస్ట్ 1 ఇయర్ లోపు CDPO ఎగ్జామ్ వస్తుంది, సేమ్ సిలబస్. అర్థమైందా? కాబట్టి CDPOకైనా యూజ్ అవుతుంది, దీన్ని ప్రాక్టీస్ లాగా వినియోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.